వెల్కమ్ టు సత్య న్యూస్. నేను స్రవంతి. ముందుగా హెడ్లైన్స్. బంగారం దొంగతనం కేసులో ఒకరిని అరెస్టు చేసిన సూర్యాపేట 2వ పట్టణ పోలీసులు. వినియోగదారుల మన్ననలు పొందాలి అన్న మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి. పట్టణాభివృద్ధిలో ప్రతి పౌరుడి పాత్ర కీలకమన్న కమిషనర్ హనుమంతరెడ్డి. నాటి ప్రభుత్వ పాఠశాలలే నేటి పశువుల పాకలు. నాంపల్లి మండల పరిధిలోని ప్రభుత్వ పాఠశాల దుస్థితిపై సత్య న్యూస్ ఫోకస్. గ్రామాల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలన్న పాల్వంచి సొసైటీ చైర్మన్, రాష్ట్ర మార్కెట్ మాజీ డైరెక్టర్ కొత్వాల. తల్లిదండ్రుల రుణం తీర్చుకోలేనిది అన్న మాజీ ఎంపీ బూరన్ నర్సయ్య గౌడ్. గంజాయి డ్రగ్స్ నిర్మూలనకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి అని ఆనగంటి వెంకటేష్ పిలుపు. బేటీ పడావో బేటీ బచావో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్న ధనంజయులు. భువనగిరిలో 5,000 మంది విద్యార్థులతో మహా ర్యాలీ, రాస్తారోకో. ఘనంగా ఆండర్ తిరునక్షత్ర వేడుకలు. వైశ్య సంఘం ప్రధాన కార్యదర్శి సముద్రాల రవి దంపతులకు ఆహ్వాన పత్రిక అందచేత. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. బంగారం దొంగతనం కేసులో ఒకరిని అరెస్టు చేసిన సూర్యాపేట 2వ పట్టణ పోలీసులు 14 లక్షల విలువైన 14 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. జిల్లా పోలీస్ కార్యాలయం నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అరెస్టు వివరాలు, కేసు వివరాలను జిల్లా ఎస్పీ నరసింహ వెల్లడించారు. బంగారం దొంగతనం కేసులో ఒకరిని అరెస్టు చేసిన సూర్యాపేట 2వ పట్టణ పోలీసులు 14 లక్షల విలువైన 14 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. జిల్లా పోలీస్ కార్యాలయం నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అరెస్టు వివరాలు, కేసు వివరాలు జిల్లా ఎస్పీ నరసింహ వెల్లడించారు. సూర్యాపేట పట్టణంలో 21వ తారీఖు ఆదివారం రాత్రి బంగారం షాపు స్ట్రాంగ్ రూమ్కు పక్కన బాత్రూమ్ గోడకు మనిషి పట్టేంత రంధ్రం చేసి బంగారం దొంగతనం జరిగింది. ఈ దొంగతనం సంబంధించి జ్యువెలరీ షాప్ యజమాని 2.5 కేజీల బంగారం నగదు దొంగతనానికి గురైనట్లు ఫిర్యాదు చేశారు. ఇచ్చిన ఫిర్యాదు మేరకు సూర్యాపేట 2వ పట్టణ పోలీస్ స్టేషన్ నందు నేరం సంఖ్య 266/2025 ప్రకారం దొంగతనం కేసు నమోదు చేసి 5 ప్రత్యేక పోలీసు బృందాలతో దర్యాప్తు చేయడం జరిగింది. కేసు దర్యాప్తులో ఉంది. ఈరోజు ఉదయం 5 గంటల సమయంలో సూర్యాపేట పట్టణ పోలీసులు సూర్యాపేట పట్టణంలో హైటెక్ బస్టాండ్ నందు తనిఖీలు చేస్తుండగా అనుమానాస్పద స్థితిలో ఉన్న మహిళను గుర్తించి ఆమెను అదుపులోకి తీసుకొని విచారించగా ఆమె మేకల యశోద భర్త శ్రీను, వయసు 30 సంవత్సరాలు, వృత్తి కూలి, నివాసం నాయుడుపేట, ఖమ్మం పట్టణం అని గుర్తించడం జరిగింది. మహిళను అదుపులోకి తీసుకొని తనిఖీ చేయగా సుమారు 14 తులాల బంగారు ఆభరణాలు ఉన్నట్లు గుర్తించడం జరిగింది. ఈ బంగారం సూర్యాపేట పట్టణంలో సాయి సంతోషి జ్యువెలరీ షాప్లో జరిగిన దొంగతనంకు సంబంధించిన బంగారంగా గుర్తించారు అని ఎస్పీ తెలిపారు. అదుపులోకి తీసుకున్న మహిళా నిందితురాలను తదుపరి విచారించగా నేపాల్కు చెందిన A1 ప్రకాష్, అనిల్ కుమార్తో కలిసి మరో గుర్తు తెలియని 4 వ్యక్తులు దొంగతనం చేశారని, నేపాల్ వెళ్లే క్రమంలో ఖమ్మం వద్ద A1 ప్రకాష్, అనిల్ కుమార్ తనకు ఈ బంగారం ఇచ్చారని ఒప్పుకుంది. ఖమ్మంలో అమ్మితే గుర్తుపడతారని హైదరాబాద్లో అమ్మడానికి ఖమ్మం నుండి బయలుదేరి సూర్యాపేట మీదుగా వెళ్తూ హైటెక్ బస్టాండ్లో అవసరం నిమిత్తం బస్సు దిగగా అదే సమయంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితురాలు ఒప్పుకోలు ప్రకారం దొంగతనంలో నేపాల్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన 5 పాల్గొన్నట్లు గుర్తించారు. తదుపరి నిందితుల కోసం పోలీసు ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. ఇతర రాష్ట్రాల్లో బృందాలు నిందితుల కోసం గాలిస్తున్నారు. త్వరలో నిందితులను పట్టుకొని సొత్తు రికవరీ చేస్తామని తెలిపారు. A1 ప్రకాష్, అనిల్ కుమార్పై గతంలో ఖమ్మం జిల్లాలో 3 దొంగతనం కేసులున్నాయి. మిగిలిన నిందితులపై పాత కేసులు దర్యాప్తు చేస్తున్నాను. ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో పనిచేస్తాము.
గూర్ఖా పనిచేస్తాము, షాపులలో పనిచేస్తామని చెప్తూ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వ్యక్తుల యొక్క మాయమాటలు నమ్మవద్దు అని ఎస్పీ అన్నారు. ఎస్పీ వెంట డిఎస్పీ ప్రసన్న కుమార్, సిఐ వెంకటయ్య, ఎస్ఐ శివతేజ, పోలీస్ సిబ్బంది ఉన్నారు. పట్టణ కేంద్రంలో గత 21వ తేదీ అర్ధరాత్రి జరిగినటువంటి శ్రీ సాయి సంతోషి జ్యువెలరీ షాప్ థెఫ్ట్కి సంబంధించి పోలీస్ డిపార్ట్మెంట్ సూర్యాపేట జిల్లా యంత్రాంగం అంతా దాన్ని చాలా ఛాలెంజింగ్గా తీసుకోవడం జరిగింది. ఇందులోనే భాగంగా మనం ప్రతిరోజు ఈ మొబైల్ డివైస్ స్కానర్స్ తోటి, ఫింగర్ ప్రింట్ స్కానర్స్ తోటి విస్తృతమైనటువంటి తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నాం. ఆ క్రమంలో ఈరోజు మార్నింగ్ మనకు ఉదయం 5 గంటల సమయంలో మనకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ తోటి మనం ఈ తనిఖీలు నిర్వహిస్తుండగా సూర్యాపేట పట్టణంలో ఉన్నటువంటి హైటెక్ బస్టాండ్ సమీపంలో ఒక మహిళ అనుమానాస్పద రీతిలో మనకు కనిపిస్తే మనం ఆమెను చెక్ చేస్తే ఆమె సంబంధించినటువంటి బ్యాగులో మనకు ఈ సాయి సంతోషి జ్యువెలరీ షాప్కి సంబంధించినటువంటి థెఫ్ట్కు గురి కాబడిన కొన్ని ఆభరణాలు మనకు లభ్యమైనవి. ఆమెని మనం విచారణ చేయగా ఆమె తన యొక్క వివరాలను మేకల యశోద, ఈమె భర్త శ్రీను, ఈమె 30 సంవత్సరాల వయసు ఉంటుంది, నాయుడుపేట ఆఫ్ ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి మహిళగా మనకు వివరాలు వెల్లడించడం జరిగింది. ఈమె మనము ఏదైతే సూర్యాపేట జిల్లా కేంద్రంలో 21 అర్ధరాత్రి జరిగినటువంటి ఈ యొక్క జ్యువెలరీ షాప్ థెఫ్ట్ కేసులో ప్రధానమైనటువంటి అనుచరులకి ఈమె ఆశ్రయం ఇస్తూ అందులో ప్రధానమైనటువంటి నేరస్తుడు ఎవరైతే ఉన్నారో మనం టెక్నికల్గా గుర్తించడం, ఆ టెక్నికల్గా గుర్తించినటువంటి వ్యక్తికి ఈమెకు సంబంధం కలిగి ఈమె ఈ నేరానికి సంబంధించినటువంటి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కానీ అదేవిధంగా ఇక్కడికి రావడానికి, ఇక్కడ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పెడుతున్నామని చెప్పి ఒక రూమ్ రెంట్ తీసుకోవడానికి, దానికి సంబంధించినటువంటి డబ్బులను సమకూర్చుకోవడానికి, ఈ యొక్క జ్యువెలరీ షాప్ని దొంగతనం చేయాలనేటువంటి ఉద్దేశంతో ప్లానింగ్, దానికి సంబంధించినటువంటి ఏ విధంగా చేయాలనేటువంటి ఒక ప్రణాళికని ఈ మనకు A1 నేరస్తుడు ఎవరైతే ఉన్నారో ప్రకాష్ అనిల్ కుమార్ అని మనం ఇప్పుడు ప్రాథమికంగా మనకు వచ్చినటువంటి టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా మనం గుర్తించడం జరిగింది. ఇతనే కాకుండా ఇతనుతో పాటుగా అమర్ భట్ అని ఇతను కూడా నేపాలీ దేశానికి చెందినటువంటి గూర్ఖా పనిచేస్తూ ఖమ్మంలో వివిధ కాలనీలలో తిరుగుతూ మెయిన్గా గూర్ఖా పనిచేస్తూ గూర్ఖాల ముసుగులో వీళ్ళు వివిధ కాలనీలలో విలువైనటువంటి ఏవైతే షాపులు, జ్యువెలరీ షాపులు ఉన్నాయి, బ్యాంకులు ఉన్నాయి, ఇండ్లు ఉన్నాయి, వీటిని టార్గెట్ చేసుకుంటూ వీళ్ళు దొంగతనాలు చేయడమే అలవాటుగా ఏర్పాటు చేసుకున్నారు. సో ఈ అమర్ భట్ అనేవాడు గత కొంతకాలంగా ఖమ్మం పట్టణంలో ఉంటూ ఈ యొక్క గూర్ఖా పని చేసుకుంటూ గూర్ఖా ముసుగులో ఈ నేరస్తులకు ఆశ్రయం కల్పిస్తూ నేరస్తులు చేసేటువంటి దొంగతనాల్లో, ప్లానింగ్లో, రెక్కీలో ఉంటూ వాళ్ళు ఇచ్చేటువంటి సొమ్ముకు ఆశపడుతూ ఇతను కూడా ఈ నేరంలో ఉన్నట్టు మనకు ప్రాథమికంగా తెలిసింది. ఈ మేకల యశోద ఖమ్మంలోనే ఉంటూ, అదేవిధంగా అమర్ భట్ అనే వాళ్ళు ఖమ్మంలో ఉంటూ వీళ్ళు ఏదైతే ప్రధానమైనటువంటి మనకు ప్రాథమికంగా ఏంటంటే అఫెన్స్ కాగానే ఎవరైనా యాజమానులు ఎట్లా ఉంటారంటే అంతా పోయిందేమనేటువంటి అపోహలు ఉంటాం. తర్వాత అక్కడ ఫిజికల్గా మనం వెరిఫై చేస్తే అక్కడ ఉన్న రికార్డు, అక్కడ పోయిన సొమ్ము, అవైలబుల్ ఉన్న సొమ్ముని బట్టి ఆయన ఇచ్చినటువంటి రిటర్న్ కంప్లైంట్ ఆధారంగా మనం ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. అండ్ కొంత నగదు పోయినట్టు, ఆ నగదుకు ఎంత అనేటువంటిది ఇంకా నిర్ధారణ రాలేదు. మనకి ఇన్వెస్టిగేషన్ ఫర్దర్ దర్యాప్తులో వస్తుంది. ఇంకా ఏదైనా ఒకవేళ ఆయన మర్చిపోయినా
మనం తదుపరి దాన్ని యాడ్ చేసుకోవడానికి ఉంటుంది. దాన్ని మనం ప్రొసీజర్గా చేస్తాం. ఎందుకంటే మనం తెలంగాణ పోలీస్ అనేది దేశంలోనే మంచి పేరు ప్రఖ్యాతలు గాంచిన పోలీస్. అది ఎక్కడ నేరస్తుడు ప్రపంచంలో నలుమూలలు ఎక్కడ ఉన్నా పట్టుకొచ్చేంత శక్తి సామర్థ్యాలు మనకున్నాయి. సో దాన్ని మనం సీనియర్ ఆఫీసర్స్ని, అన్ని ఏజెన్సీలని మనం వాళ్ళ సహాయ సహకారాలు తీసుకొని మనం పట్టుకురావడానికి ప్రయత్నం చేస్తాం. మనకు 2 కేజీల 500 గ్రాములు అంటే 2.5 కేజీల బంగారం మరియు కొంత నగదు, దానికి సంబంధించి మనం ఈరోజు 14 తులాల బంగారాన్ని రికవరీ చేసినాం ఈ లేడీ నుంచి. మనకు నేరస్తుల యొక్క మూమెంట్ను బట్టి ఈ లేడీ తోటి A1కు అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. సో దాంతో ఏంటంటే ఈమెకు ఖర్చుల కోసం కొంత ఈమెకు ఇవ్వడం జరిగింది. ఆ దాన్ని మనం ఈరోజు రికవరీ చేయడం జరుగుతుంది. మిగతా సొమ్మును ఎవరికి వాళ్ళు పంచుకున్నారా ఏంటి అనేది మనకి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది. మహిళలు వ్యాపార రంగంలో రాణించాలని మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అన్నారు. ఆదివారం రాత్రి సూర్యాపేట జిల్లా కేంద్రం తాళ్లగడ్డ కిరాణా ఫ్యాన్సీ మర్చెంట్ అసోసియేషన్ ఎదురుగా లక్ష్మీ నరసింహ పెయింటింగ్ షాప్ను ప్రారంభించారు. మహిళలు వ్యాపార రంగంలో రాణించాలని మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అన్నారు. ఆదివారం రాత్రి సూర్యాపేట జిల్లా కేంద్రం తాళ్లగడ్డ కిరాణా ఫ్యాన్సీ మర్చెంట్ అసోసియేషన్ ఎదురుగా లక్ష్మీ నరసింహ పెయింటింగ్ షాప్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వినియోగదారుల మన్ననలను పొందినప్పుడే సంస్థలు అభివృద్ధి బాటలో నడుస్తాయని పేర్కొన్నారు. అనంతరం నిర్వాహకులు కనుకు రేణుక మాట్లాడుతూ తమ వద్ద అన్ని రకాల పెయింటింగ్స్ లభిస్తాయని, ప్రతి ఎంఆర్పి కొనుగోలుపై 20% డిస్కౌంట్ ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్టా కిషోర్, బీఆర్ఎస్ పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి బూరా బాలసైదులు గౌడ్, మారిపెద్ది శ్రీనివాస్, జీడి భిక్షం, కక్కిరేని నాగయ్య, కోటేష్, రాజు, రాంబాబు, అనిల్, సతీష్, రాజు, నాని, మహేష్, మహేందర్, గోపి, పిల్లలమరి రాజు తదితరులు పాల్గొన్నారు. ప్రజల భాగస్వామ్యం లేకుండా పట్టణ అభివృద్ధి సాధ్యపడదని, ప్రతి నివాసితుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలని సూర్యాపేట మున్సిపల్ కమిషనర్ హనుమంత్ రెడ్డి అన్నారు. సోమవారం స్థానిక 48వ వార్డులో 100 రోజుల పట్టణ ప్రణాళికలో భాగంగా నిర్వహించిన మున్సిపల్ అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రజల భాగస్వామ్యం లేకుండా పట్టణ అభివృద్ధి సాధ్యపడదని, ప్రతి నివాసితుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలని సూర్యాపేట మున్సిపల్ కమిషనర్ హనుమంతరెడ్డి అన్నారు. సోమవారం స్థానిక 48వ వార్డులో 100 రోజుల పట్టణ ప్రణాళికలో భాగంగా నిర్వహించిన మున్సిపల్ అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రజల సహకారంతోనే పారిశుద్ధ్య నిర్వహణ, కాంతి వ్యవస్థ, చెత్త సేకరణ వంటి అంశాల్లో మెరుగుదల సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ఇంటి వద్ద చెత్తను తడిగా పొడిగా వేరు చేసి ఇవ్వాలన్న సూచనలతో పాటు ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించేందుకు సూచనలు చేశారు. కాలనీలో ఉన్న ప్రధాన సమస్యలను ప్రజల నుంచి స్వయంగా తెలుసుకున్నారు. పట్టణం మనందరిది, దీని అభివృద్ధికి మేం పనిచేస్తాం, మీరు భాగస్వామ్యం కావాలి అని కమిషనర్ హనుమంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. మాజీ కౌన్సిలర్ వెలుగు వెంకన్న, మున్సిపల్ అధికారులు డిఈ సత్యారావు, శానిటరీ ఇన్స్పెక్టర్ సారగన్ల శ్రీనివాస్, ఏఈ తిరుమల్లయ్య, ఆర్ఐలు గౌసిద్దీన్, ఇడ్ల మనోజ్ కుమార్, వార్డు అధికారి యశ్వంత్, టీఎంసీ శ్వేత, ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ శివప్రసాద్, సయ్యద్ జమ్మీ, హెల్త్ సిబ్బంది, కాలనీ ప్రతినిధులు, మహిళలు, యువత ఈ సమావేశంలో పాల్గొన్నారు. నాటి ప్రభుత్వ పాఠశాలలే నేటి పశువుల పాకలు. నాంపల్లి మండల పరిధిలోని గ్రామాలలో రోజురోజుకు ప్రభుత్వ పాఠశాలలు మూతబడుతూ పశువుల పాకలుగా మారుతున్నాయి. విద్యార్థులకు విద్యా బుద్ధులు నేర్పించాల్సిన పవిత్రమైన స్థలాలు నేడు వ్యవసాయ పనిముట్లు దాచుకోవడానికి పశువుల పాకలుగా మారుతున్నాయి. నాటి ప్రభుత్వ పాఠశాలలే నేటి పశువుల పాకలు. ప్రభుత్వ పాఠశాలల నిర్వీర్యానికి కారకులు ఎవరు? నాంపల్లి మండల పరిధిలోని గ్రామాలలో రోజురోజుకు ప్రభుత్వ పాఠశాలలు మూతపడుతూ పశువుల పాకలుగా మారుతున్నాయి.
విద్యార్థులకు విద్యా బుద్ధులు నేర్పించాల్సిన పవిత్రమైన స్థలాలు నేడు వ్యవసాయ పనిముట్లు దాచుకోవడానికి పశువుల పాకలుగా మారుతున్నాయి. ఒకవైపేమో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కోట్ల రూపాయల నిధులు వెచ్చించి ప్రభుత్వ బడులలో మౌలిక వసతులు ఏర్పాటు చేస్తూ కొరవడుతున్న ప్రభుత్వ పాఠశాలలో విద్యను అత్యాధునిక వసతులు కల్పిస్తూ పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యను అందిస్తుంటే, మరోవైపేమో అధికారుల నిర్లక్ష్యము, పాలకుల చిన్నచూపుతో ప్రభుత్వ పాఠశాలలు కనుమరుగయ్యే ప్రమాదం నెలకొంది. ప్రైవేట్ పాఠశాలల మోజులో పడి విద్యార్థుల తల్లిదండ్రులు పులిని చూసి నక్కవాత పెట్టుకున్నట్టుగా తమ పిల్లలను ఒకరిని చూసి ఒకరు ప్రైవేటు పాఠశాలలకు పంపుతున్నారు. ప్రైవేటు పాఠశాలల్లో ఫీజులు కట్టలేక విద్యార్థుల తల్లిదండ్రుల అవస్థలు వర్ణనాతీరం. ప్రభుత్వ పాఠశాలలో సైతం ఇంగ్లీష్ మీడియం విద్యను అందిస్తూ ప్రత్యేక శ్రద్ధ వహించి విద్యార్థులకు విద్యపైన మక్కువ కల్పిస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయులు లేకపోలేదు. ప్రైవేటు పాఠశాలల్లో కార్పొరేట్ స్థాయి హంగులు తప్ప శిక్షణ నైపుణ్యం పొందిన ఉపాధ్యాయులు ఉండరనేది వాస్తవం. విద్యార్థుల తల్లిదండ్రులు ఈ విషయాలను గమనించి తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల వైపు మొగ్గు చూపే విధంగా చూసుకోవాల్సిన బాధ్యత ప్రజలపైన ఉంది. ప్రభుత్వ ఉపాధ్యాయులు సైతం విద్యార్థులకు మరియు వారి తల్లిదండ్రులకు అర్థమయ్యే రీతిలో ప్రభుత్వ పాఠశాలలో అందించే మెరుగైన సౌకర్యాల గురించి తెలియజేస్తే ప్రతి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు మెండుగా చేరి ప్రభుత్వ బడులు నిర్వీర్యం కాకుండా ఉంటాయి. విద్యాశాఖ ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడం వల్లనే ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు మొక్కుబడిగా విద్యార్థులకు విద్యను అందిస్తున్నారు. ఉపాధ్యాయులు పట్టణ ప్రాంతాలలో నివాసం ఉంటూ ప్రభుత్వ పాఠశాలలకు సుదూర ప్రాంతాల నుండి వస్తూ వెళుతున్నందున కొంత ఒత్తిడికి లోనే విద్యార్థులకు బాధ్యతతో కూడిన విద్యను అందించలేకపోతున్నారనేది కూడా వాస్తవం. ఇకనైనా పాలకులు, ఉన్నతాధికారులు దృష్టి సారించి ప్రభుత్వ పాఠశాలలను మూతపడకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని గమనించాలి. కదా వస్తున్నాయి అని మధ్యాహ్నం చెప్పారా ఇంకే అందులో లాస్ట్ అవి ఏంటి అనుకుంటుంది మళ్ళీ దొరికిందా
sleeping, brushing, bathing, combing, eating, drinking, sitting, standing, bending, lifting, reading, writing, crying, laughing, walking, running, jumping, stopping. గ్రామాల అభివృద్ధికి రాజకీయాలకు కులాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ సహకరించాలని పాల్వంచ సొసైటీ చైర్మన్, రాష్ట్ర మార్క్ఫెడ్ మాజీ డైరెక్టర్, DCMS మాజీ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. సోమవారం జగన్నాథపురం పంచాయతీ కార్యాలయంలో పీసా గ్రామ సభ నిర్వహించారు. గ్రామాల అభివృద్ధికి రాజకీయాలకు కులాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ సహకరించాలని పాల్వంచ సొసైటీ చైర్మన్, రాష్ట్ర మార్క్ఫెడ్ మాజీ డైరెక్టర్, DCMS మాజీ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. సోమవారం జగన్నాథపురం పంచాయతీ కార్యాలయంలో పీసా గ్రామ సభ నిర్వహించారు. జగన్నాథపురం గ్రామంలోని A1 లిక్కర్ షాపుల కాల పరిమితి ఆగస్టులో ముగుస్తుండగా 2025-26 సంవత్సరమునకు తిరిగి లిక్కర్ షాప్ ఏర్పాటు చేయుటకు పీసా గ్రామ సభ ఏర్పాటు చేసి ఈ నెల 31వ తేదీకి తిరిగి వాయిదా వేశారు. ఈ సందర్భంగా కొత్వాల మాట్లాడుతూ గ్రామాలలో మౌలిక వసతుల కల్పనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పెద్దమ్మ తల్లి గుడి చైర్మన్ బాలినేని నాగేశ్వరరావు, ఎక్సైజ్ SI సరిత, పంచాయతీ స్పెషల్ ఆఫీసర్ నారాయణ, పంచాయతీ కార్యదర్శి చెన్నకేశవరావు, పేసా కమిటీ సభ్యులు బానోతు కుమార్, ధర్మసోత్ రమేష్, మండల కాంగ్రెస్ అధ్యక్షులు కొండం వెంకన్న, ధర్మసోత్ సేవియా, బాబురావు, వెంకటేష్, బిచ్చా, బానోతు బాలాజీ, చింటూ తదితరులు పాల్గొన్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. తల్లిదండ్రుల రుణం తీర్చుకోలేనిదని మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ అన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని జనగాం ఎక్స్ రోడ్ వద్ద మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ తల్లిదండ్రులు బూర లక్ష్మయ్య గౌడ్, బూర రాజమ్మల జ్ఞాపకార్థం వారి విగ్రహాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన తల్లిదండ్రులు ఎన్నో కష్టాలు పడి తనను చదివించారని వారి జ్ఞాపకార్థం వారి విగ్రహాలను ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పారు. తల్లిదండ్రుల రుణం తీర్చుకోలేనిదని మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ అన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని జనగాం ఎక్స్ రోడ్ వద్ద మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ తల్లిదండ్రులు
బూర లక్ష్మయ్య గౌడ్, బూర రాజమ్మల జ్ఞాపకార్థం వారి విగ్రహాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన తల్లిదండ్రులు ఎన్నో కష్టాలు పడి తనను చదివించారని, వారి జ్ఞాపకార్థం వారి విగ్రహాలను ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పారు. సమాజానికి సేవ చేయడం ద్వారా వారి ఆశయాలను నెరవేర్చాలని ఆయన ఈ సందర్భంగా అన్నారు. సమాజంలో తమ పిల్లలు ఉన్నత స్థితికి ఎదగాలని ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఆకాంక్షిస్తారని, వారి కోరిక తీరే విధంగా పిల్లలు కష్టపడి చదివి జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని, సమాజానికి ఉపయోగపడే విధంగా వారు ఉత్తమ పౌరులుగా ఉండాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే వేదాసు వెంకయ్య, మాజీ మున్సిపల్ చైర్మన్ జుట్టుకొండ సత్యనారాయణ, మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ గోపగానే వెంకట నారాయణ, మారిపెద్ది శ్రీనివాస్, బీజేపీ జిల్లా అధ్యక్షురాలు శ్రీలతారెడ్డి, మాజీ అధికార ప్రతినిధి బూరా మల్సూర్ గౌడ్, బీజేపీ నాయకులు కడియం రామచంద్రయ్య, మన్మథరెడ్డి, చలమల నరసింహ, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. అన్న ఒకసారి చూడు. ప్రెసిడెంట్ మండల్ ప్రెసిడెంట్ సరిగ్గా చూడు. ఈరోజు స్వర్గీయ మా అమ్మా నాన్న బూర లక్ష్మయ్య, బూర రాజమ్మ గారి విగ్రహావిష్కరణ చేయడం జరిగింది. ఇది మా స్వస్థలం. దాదాపు స్వాతంత్రం ముందరనే మా తాతగారు, మా నాన్నగారు ఇక్కడ 30 ఎకరాలు కట్టి కొనటం జరిగింది. అదే ఈరోజు మొత్తం మా వంశానికి పునాది. నేను ఎప్పుడూ చెప్తుంటాను, భూమిని నమ్ముకున్నవాడు చెరుకు. అందరికీ నేను చెప్తుంటాను, మీరు కష్టపడి ఫస్ట్ భూమి కొనుక్కోండి. ముఖ్యంగా మా తల్లిదండ్రుల నుంచి నేర్చుకున్నది, మా అమ్మ నుంచి నేర్చుకున్నది మొండితనం, మా నాన్న నుంచి నేర్చుకున్నది కర్మతత్వం, కృషి. ఆయన నిరంతరం ఎప్పుడు ఏదో పని చేస్తూనే ఉండేది. మా మదరు ఒక పట్టుబడితే, అంటే ఇది చెయ్యాలని అనుకుంటే 600 కూడా చేసేది. ఈరోజు మీరు ఇమాజిన్ చేయండి, 55 సంవత్సరాల క్రితం నన్ను ఇంగ్లీష్ మీడియం, అప్పుడు మొత్తం ఇంగ్లీష్, నల్గొండ జిల్లాలో ఒకటే ప్రైవేట్ స్కూల్, ఓ మధ్యతరగతి కుటుంబం. ఆ రోజు చదువుడే ఎక్కువ, కానీ నా కొడుకు ఇంగ్లీష్ మీడియం బెస్ట్ స్కూల్. అంటే ఆ రోజు ఉన్నదే బెస్ట్ స్కూల్, ఒకటే ఒక ఇంగ్లీష్ మీడియం స్కూల్. అంటే ఆ రోజు చదివించిందంటే తల్లిదండ్రులు, ముఖ్యంగా తల్లి పట్టుదల ఉంటే ఆ పిల్లలు కానీ ఆ కుటుంబం కానీ చాలా అభివృద్ధి చెందుతారు. అందుకొరకు జనని జన్మభూమిస్య స్వర్గాదపి గర్యస్య అంటారు. అంటే జన్మనిచ్చిన తల్లిదండ్రులు, మాతృభూమి కంటే స్వర్గం గొప్పది కాదు. అదే గుర్తుగా ఈరోజు విగ్రహావిష్కరణ చేసి బంధుమిత్రులు, పార్టీలకు అతీతంగా అందరూ, మీడియా మిత్రులు అందరినీ పిలిచి మా విందు స్వీకరించినందుకు ధన్యవాదాలు. నేను కూడా విద్యలోనే కాదు, ఒక డాక్టర్గా అత్యుత్తమమైనటువంటి శిఖరాలు అందుకొని సామాజిక సేవ చేసుకుంటూ రాజకీయాల్లో కూడా ఎంపీగా, తదుపరి కూడా అనునిత్యం నాది ఒకటే లక్ష్యం, ప్రతి ఒక్కళ్ళు ఆర్థికంగా పరిపుష్టి కావాలి. ధనం మూలమిదం జగత్, నేను ఇదే బోధిస్తుంటాను. అందరూ కష్టపడండి, ఆర్థికంగా పరిపుష్టిగా అండి, మీ కుటుంబాన్ని ఇంట గెలిచి రచ్చగలవండి అని చెప్తుంటారు. ఈరోజు మీడియా మిత్రులు అందరూ వచ్చి మా విందు స్వీకరించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. యువతకు నేను ఒకటే చెప్తాను, మొదటగా టైం ఈజ్ మనీ, కాలమే నాణ్యం. యుక్త వయసులో టైంను వృధా చేసుకుంటే జీవితాంతం కష్టపడతారు. మొదట యుక్త వయసులో యువత కష్టపడితే జీవితాంతం సుఖపడతారు. నేను ఎప్పుడూ చెప్తుంటా, మా అంచర్లకు కూడా, నా అంచర్లు కావాలంటే నువ్వు కష్టపడాలి, ఆర్థికంగా పరిపుష్టి కావాలి, అప్పుడే నువ్వు నా అంచడు. న్యాయమరి జరిగితే అంచడు కావాలి. నేను ఎప్పుడు చెప్తాను, నువ్వు ఏ పని చెయ్యి కానీ నిబద్ధత చెయ్యి, కష్టపడి చెయ్యి,
నువ్వు చేసే పనిలో పైకి రా. అదే నా యొక్క యువతకు సందేశం. యువత అందరు కష్టపడాలి. ఇప్పుడు అనేక అవకాశాలు ఉన్నాయి. మా టైంలో అవకాశాలు లేవు. చదువు తప్పితే ఇప్పుడు వ్యాపారం ఉంది, ఉద్యోగం ఉంది, ఉపాధి ఉంది, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఉంది. నేను యువత అందరికీ చెప్తాను, మీరు చేస్తే మంచి ఉద్యోగాలు చేయండి, లేదా స్కిల్డ్ ఉద్యోగాలు చేయండి. ఈ చిన్న 10-15 వేల ఉద్యోగాలు చేయకండి, అది టైం వృధా. స్కిల్ నేర్చుకోండి. ఏ స్కిల్ అయినా కూడా, చిన్న కార్పెంటరీ నేర్చుకున్నా కూడా ₹1,00,000 సంపాదించాలి. అంటే చేతి పని అనే కాదు, స్కిల్. ఓ కంప్యూటర్ పని కానీ, స్కిల్ కానీ సెంటరింగ్ కానీ, డిటిపి కానీ, వీడియో ఎడిటింగ్ కానీ, కెమెరామెన్ కానీ, వీడియో ఎడిటర్ కానీ ఒక స్కిల్ నేర్చుకో. ఏదో ఉద్యోగం వస్తుంది 10,000కు 15,000కు సరిపోతుంది, పొద్దున్నట్టు 8ంటికి పోయి 12ంటికి వచ్చే ఉద్యోగాలు చేయకండి. నేను యువతకు చెప్తా. మా మోడీ గారు కూడా అదే చెప్తారు, నేను కూడా అదే చెప్తాను. తల్లిదండ్రుల పాత్ర ఏ విధంగా ఉండాలి? తల్లిదండ్రులు ఒకటే నేను చెప్తున్నాను, తల్లిదండ్రులు ఫాదర్ అండ్ మదర్ బెస్ట్ టీచర్. ఇంట్లో డిస్కషన్ జరగాలి, ఇంట్లో కల్చర్ నేర్పించాలి. ఎట్లా ఉండాలి, 10 మందితో ఎట్లా మాట్లాడాలి, టైం ఎట్లా వృధా చేయొద్దు, వ్యసనాలకు ఎట్లా లొంగొద్దు, అందరితో కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచాలనేది తల్లిదండ్రులే ప్రథమ టీచర్. ఈరోజు నేను ఉన్నట్టే మా మదర్ ఒకటే చెప్పాడు, నువ్వు డాక్టర్ కావాలో చదువుకోవాలి, అంతే. ఎవరు ఏదన్నా అప్పుడు చదివే కష్టం, స్కూల్ పోవడే పెద్ద కష్టం ఆ కాలంలో. అంటే తల్లిదండ్రులు ఒక నిర్దిష్టమైనటువంటి పిల్లలకు బాట వేస్తే ఆ కుటుంబం, ప్రత్యేకించి తల్లి మీరు చూస్తున్నారు కదా చరిత్రలో, శివాజీ కారం వాళ్ళ తల్లి జీజాబాయి కూడా శివాజీని ఏం చెప్పింది, నువ్వు ఒక సైన్యాధిపతిగా ఉండొద్దు. అప్పుడు మొగల కింద పనిచేసేది వాళ్ళ నాన్న, నువ్వు ఉండొద్దు, నువ్వు రాజుగా ఉండాలి, పోరాటం చేయి, చస్తే చావు, కానీ నువ్వు రాజుగా ఉండాలి. సర్వాయి బాబాని ఏం చెప్పింది వాళ్ళ తల్లి, చెట్టు ఎక్కితే మోస్తరం ముంత కళ్ళు, కొట్లాడాలి, పోరాటం చేయాలి, రాజ్యం వెళ్ళాలి. అందుకని తల్లి యొక్క ఇన్ఫ్లుయెన్స్ పిల్లల మీద చాలా ఉంటుంది. తల్లిదండ్రులు కల్చరలీ విజ్ఞానవంతులైతే, చదువుకటే కాదు విజ్ఞానవంతులైతే ఆ కుటుంబం, ఆ సమాజం చాలా అభివృద్ధి చెందుతుందని నా ఉద్దేశం. సోమవారం భారత ప్రజాతంత్ర యువజన సమైక్య డివైఎఫ్ఐ నల్గొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గంజాయి డ్రగ్స్ను నిర్మూలిద్దాం, ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ను నిషేధించాలని, జిల్లాలో యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని చేపట్టిన యువ చైతన్య సైకిల్ యాత్ర నల్గొండ జిల్లా కేంద్రానికి చేరుకుంది. సోమవారం భారత ప్రజాతంత్ర యువజన సమైక్య డివైఎఫ్ఐ నల్గొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గంజాయి డ్రగ్స్ను నిర్మూలిద్దాం, ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ను నిషేధించాలని, జిల్లాలో యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని చేపట్టిన యువ చైతన్య సైకిల్ యాత్ర నల్గొండ జిల్లా కేంద్రానికి చేరుకుంది. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలో ఉన్న అంబేద్కర్, మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాలకు రాష్ట్ర కార్యదర్శి ఆనగంటి వెంకటేష్ మరియు బృందం సభ్యులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ బాలుర జూనియర్ కాలేజ్ మరియు కాకతీయ డిగ్రీ కళాశాల దగ్గర జరిగిన సభకు ముఖ్య అతిథిగా హాజరైన డివైఎఫ్ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆనగంటి వెంకటేష్ మాట్లాడుతూ, అనేక మంది విద్యార్థులు, యువత గంజాయికి, డ్రగ్స్కు బానిసలుగా మారి బంగారం లాంటి భవిష్యత్తును నాశనం చేసుకొని ఉన్నత చదువులకు, ఉద్యోగాలకు దూరమై కుటుంబాలకు భారమవుతున్నారని అన్నారు. దేశ భవిష్యత్ అభివృద్ధి యువతపై ఆధారపడి ఉంది. మార్పు రావాల్సింది యువతలో, మార్పు తేవాల్సింది కూడా యువతే. దురదృష్టవశాత్తు నేటి యువత తమ కర్తవ్యాన్ని విస్మరించి మత్తులో తేలియాడి జ్ఞానాన్ని, విచక్షణను, శక్తి సామర్థ్యాలను కోల్పోయి నిర్వీర్యమై నిస్తేజంగా మారుతున్నాయి. మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా ప్రచారం జరుగుతున్నా డ్రగ్స్ వినియోగం తగ్గడం లేదని తల్లిదండ్రులు, విద్యా సంస్థలు, ప్రభుత్వాలు, సమాజం అందరూ కలిసికట్టుగా పోరు సాగిస్తే మాదక ద్రవ్యాలు మహమ్మారిని తరిమివేయడం సాధ్యమవుతుందని డివైఎఫ్ఐ నిర్వహించే కార్యక్రమాల్లో విద్యార్థులు, యువత భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిరుద్యోగ యువతకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేయాలని అన్నారు.
ప్రభుత్వాలు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించకపోవడంతోనే యువత చెడు మార్గంలో ప్రయాణిస్తున్నారని, ప్రభుత్వాలు సరైన ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు ఎం రవినాయక్, మల్లం మహేష్, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఆకారపు నరేష్, ఖమ్మంపాటి శంకర్, యాత్ర సభ్యులు పుల్లెంల శ్రీకర్, కుండాల నరేష్, కట్ట లింగస్వామి, వడ్డగాని మహేష్, పాలాది కార్తీక్, కండె యాదగిరి, రాజేష్, సాయితేజ, సుకుమార్, కిరణ్, రవి, రాజు, నాగేశ్వరరావు, రఫీ, నాగయ్య, శివ, ఆంజనేయులు, వేణు తదితరులు పాల్గొన్నారు. పరిష్కరించాలి నిరుద్యోగ సమస్యకు వ్యతిరేకంగా పరిష్కరించాలి నిరుద్యోగ సమస్యను ఐక్యత ప్రజా పోరాటం. యాదగిరిగుట్టలో గల స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్ నందు బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా యువజన మరియు క్రీడల అధికారి కె ధనంజయులు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బేటీ బచావో బేటీ పడావో పథకం భారతదేశంలో తగ్గుతున్న పిల్లల లింగ నిష్పత్తికి మరియు బాలికలకు సాధికారత కల్పించడానికి సంబంధించినదని అన్నారు. యాదగిరిగుట్టలో గల స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్ నందు బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమంను నిర్వహించడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా యువజన మరియు క్రీడల అధికారి కె ధనంజయులు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బేటీ బచావో బేటీ పడావో పథకం భారతదేశంలో తగ్గుతున్న పిల్లల లింగ నిష్పత్తికి మరియు బాలికలకు సాధికారత కల్పించడానికి సంబంధించినది. ఈ పథకాన్ని 2015 జనవరి 22న కేంద్ర ప్రభుత్వం ప్రారంభించడం గమనార్హమన్నారు. ఈ పథకం యొక్క ప్రయోజనం ఏమిటంటే బాలురు మరియు బాలికల లింగ నిష్పత్తిని సమతుల్యంగా ఉంచడం. ఇది భారతదేశంలోని బాలికల కోసం ఉద్దేశించిన సంక్షేమ సేవలపై అవగాహన మరియు సామర్థ్యాన్ని మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. బేటీ బచావో బేటీ పడావో పథకం యొక్క లక్ష్యం ఆడపిల్లలను రక్షించడం మరియు ఆమెకు విద్యను నేర్పే విధంగా ప్రయత్నం చేయడం అన్నారు. ఈ కార్యక్రమంలో కె భార్గవి మరియు పి నిఖిత, జెండర్ స్పెషలిస్ట్ స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్ ఇన్ఛార్జ్ టి జానకిరాములు, ఆలేరు ఐటీఐ కాలేజ్ ప్రిన్సిపల్ హరికృష్ణ, ఇన్నోవేటర్ సుధీర్, విద్యార్థులు, మహిళలు 150 మందికి పైగా పాల్గొన్నారు. बेटी बचाओ बेटी बचाओ बेटी बचाओ बेटी बचाओ बेटी बचाओ बेटी पढ़ाओ बेटी पढ़ाओ. ఇక్కడికి వచ్చిన అందరికీ పేరు పేరున పిల్లలకు, మీరు ఉన్నలు, మా స్టూడెంట్లకు, ఫ్యాకల్టీలకు, హరికృష్ణ సార్కు, నిఖిత మేడంకు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణ కేంద్రంలో సోమవారం జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య మరియు జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ కోఆర్డినేటర్ డాక్టర్ రాగా అరుణ్ బాబు ఆదేశం మేరకు తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కన్వీనర్
పల్లగొర్ల మోదీ రామ్దేవ్ ఆధ్వర్యంలో వేల మంది విద్యార్థులతో మహాధర్నా నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణ కేంద్రంలో సోమవారం జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య మరియు జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ కోఆర్డినేటర్ డాక్టర్ ర్యాగ అరుణ్ బాబు ఆదేశం మేరకు తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కన్వీనర్ పల్లగొర్ల మోదీ రామ్దేవ్ ఆధ్వర్యంలో వేల మంది విద్యార్థులతో మహాధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు గవ్వల భరత్ కుమార్ పాల్గొని మాట్లాడుతూ స్కాలర్షిప్లు, ఫీజు బకాయిలు, హాస్టల్ సొంత భవనాలు, ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. పెండింగ్లో ఉన్న 8,000 కోట్ల స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని, ఈ ప్రభుత్వం విద్యార్థులకు రావాల్సిన ఫీజు బకాయిలు 8,000 కోట్లు వెంటనే విడుదల చేయాలని, ఇంజనీరింగ్, MBA, MCA చదివే విద్యార్థులకు పూర్తి ఫీజు ప్రభుత్వమే భరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె సత్యనారాయణ, సామాజికవేత్త బట్టు రామచంద్రయ్య, బీసీ సంఘం నాయకులు ఎడ్ల మహాలింగం, అరుణ్ నాయక్, నల్ల గుణవర్ధన్, చిల్లర రాజేష్, సందీప్, నాగేష్ యాదవ్, గిరిధర్, లోకేష్, తరుణ్, తేజ్, శిరీష, మణి, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో సోమవారం గోదా అమ్మవారి తిరునక్షత్ర వేడుకలు ఆండాల్ గోష్ఠి భక్త బృందం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు నల్లాన్ చక్రవర్తుల వేణుగోపాలాచార్యుల ఆధ్వర్యంలో అమ్మవారికి పంచామృతములతో తిరుమంజన స్నపనం నిర్వహించి పట్టు వస్త్రాలతో అలంకరించారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో సోమవారం గోదా అమ్మవారి తిరునక్షత్ర వేడుకలు ఆండాల్ గోష్ఠి భక్త బృందం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు నల్లన్ చక్రవర్తుల వేణుగోపాల ఆచార్యుల ఆధ్వర్యంలో అమ్మవారికి పంచామృతములతో తిరుమంజన స్నపనం నిర్వహించి పట్టు వస్త్రాలతో అలంకరించారు. అమ్మవారికి అష్టోత్తర శత
నామార్చనలు నిర్వహించి దివ్య ప్రబంధం సేవాకాలం నిర్వహించారు. తదనంతరం భక్తులకు తీర్థప్రసాద వినియోగం జరిపి అన్నప్రసాదాన్ని అందచేశారు. సాయంత్రం అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని ప్రత్యేకంగా అలంకరించిన పల్లకిలో ఆలయంలో స్వామివారి అమ్మవారి భజనలతో కోలాటములతో పల్లకి సేవ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, కార్యనిర్వహణ అధికారి వై శ్రీనివాసరెడ్డి, ఆండాల్ గోష్ఠి భక్త బృందం, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. యాదగిరిగుట్ట భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలంలోని కాచారం శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవస్థానం వ్యవస్థాపక అధ్యక్షులు, వాసవి ఉపాసకులు, ఐవీఎఫ్ ధార్మిక పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ వంగపల్లి అంజయ్య స్వామి ఆలేరు పట్టణం కేంద్రంలో ఆలేరు వైశ్య సంఘం ప్రధాన కార్యదర్శి సముద్రాల రవిగుప్తా దంపతులకు ఆహ్వాన పత్రిక అందజేశారు. యాదగిరిగుట్ట భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలంలోని కాచారం శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవస్థానం వ్యవస్థాపక అధ్యక్షులు, వాసవి ఉపాసకులు, ఐవీఎఫ్ ధార్మిక పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ వంగపల్లి అంజయ్య స్వామి ఆలేరు పట్టణ కేంద్రంలో ఆలేరు వైశ్య సంఘం ప్రధాన కార్యదర్శి సముద్రాల రవిగుప్తా దంపతులకు ఆహ్వాన పత్రిక అందజేశారు. ఈ సందర్భంగా వంగపల్లి అంజయ్య స్వామి మాట్లాడుతూ ఈ నెల 29న కాచారం రేణుకా ఎల్లమ్మ ఆలయంలో నిర్వహించే శ్రీ లక్ష్మీ నారాయణ కళ్యాణం, నాగుల పంచమి వేడుకలు, ఆలయంలో నిర్వహించే ప్రత్యేక పూజలో పాల్గొనవలసిందిగా సముద్రాల రవిగుప్తా దంపతులకు ఆహ్వాన పత్రిక అందజేయడం జరిగింది. హెడ్లైన్స్ మరోసారి. బంగారం దొంగతనం కేసులో ఒకరిని అరెస్టు చేసిన సూర్యాపేట 2వ పట్టణ పోలీసులు. వినియోగదారుల మన్ననలు పొందాలి అన్న మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి. పట్టణాభివృద్ధిలో ప్రతి పౌరుడి పాత్ర కీలకమన్న కమిషనర్ హనుమంతరెడ్డి. నాటి ప్రభుత్వ పాఠశాలలే నేటి పశువుల పాకలు. నాంపల్లి మండల పరిధిలోని ప్రభుత్వ పాఠశాల దుస్థితిపై సత్య న్యూస్ ఫోకస్. గ్రామాల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలన్న పాల్వంచి సొసైటీ చైర్మన్, రాష్ట్ర మార్కెట్ మాజీ డైరెక్టర్ కొత్వాల. తల్లిదండ్రుల రుణం తీర్చుకోలేనిది అన్న మాజీ ఎంపీ బూరన్ నర్సయ్య గౌడ్. గంజాయి, డ్రగ్స్ నిర్మూలనకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి అని ఆనగంటి వెంకటేష్ పిలుపు. బేటీ పడావో బేటీ బచావో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్న ధనంజయులు. భువనగిరిలో 5,000 మంది విద్యార్థులతో మహా ర్యాలీ, రాస్తారోకో. ఘనంగా ఆండాల్ తిరునక్షత్ర వేడుకలు. వైశ్య సంఘం ప్రధాన కార్యదర్శి సముద్రాల రవి దంపతులకు ఆహ్వాన పత్రిక అందజేత. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.